ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అలాగే ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి మాలత్ కవిత గారు, కొద్ది సేపట్లోనే రాబోతున్న గౌరవ తులా ఉమా గారు, అలాగే మీ అందరికి మరొకసారి పేరు పేరున నమస్కారం. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొండా సురేఖ గారు, రాష్ట్ర మంత్రి గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ పనితీరు అంటే పని లేకపోతే వెనకటికి మన సామెత చెప్తారు, పని లేని ఆయన ఏదో పిల్లి తలకాయ కొరిగినట్టు. మేముంటే కేసీఆర్ గారు ఈరోజు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళలందరికీ బతుకమ్మ చీరల్ని పంచేవాళ్ళం. ఎంగిలి పూల బతుకమ్మ రాష్ట్రంలో మహిళలందరూ దసరా పండుగను రాష్ట్ర పండుగ చేసిన తర్వాత మహిళలందరికీ దసరా కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు ఇచ్చినాం. ఆ సంస్కారం లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, ఆ ముఖ్యమంత్రికి లేదు, ఆ మహిళా మంత్రులకు లేదు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉన్న 2 మహిళలు కూడా రాష్ట్రంలో ఉండే మహిళల సంస్కారం అంటే వాళ్ళిద్దరే సంస్కారవంతులు, అందరూ వాళ్ళనే గౌరవించాలి. వాళ్ళకి ఎవరేం చేసినా చీమ చిటుక్కుమన్నా వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు, అందరూ వాళ్ళ వైపే ఉండాలి. కానీ మిగతా మహిళలు మహిళలు కాదు, మనుషులే కాదు, వాళ్ళ కుటుంబాలు లేనట్టు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజుల్లో మహిళల మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, రేపులు జరిగినా ఏ రోజు మాట్లాడలేదు. వాళ్లే పైపెచ్చు మహిళా నాయకురాలై ఉండి రాష్ట్రంలో అనేక మంది మహిళల గురించి మరి చాలా పలచన చేసి మాట్లాడారు. ఉదాహరణకు కవిత గారి గురించి, ఆమె జైల్లో ఉండి బాధపడుతుంటే ఆమెదో రుద్రాక్ష మాల వేసుకుంది, తాళి అడుగుతుందట. ఆమె తాళి వేసుకుంది, నేను ఎప్పుడు చూడలేదు. మరి కవిత గారి ఇంట్లో సురేఖ రోజు ఉండదు కదా. ఈరోజు మొన్న కొండా సురేఖ గారి పైన ఏదో ట్రోల్ చేసిండ్రు. ఆ డీపీలో హరీష్ రావు గారి ఫోటో ఉంది అని చెప్పి తెలిస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసినా, బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా వ్యక్తులైనా దాన్ని శిక్షించాలి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాం. ఆ ట్రోలింగ్ని చూసింది 10 పైసల వంత అయితే కొండా సురేఖ గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్రోల్ అయిన వార్తల్ని ఆమె చూపించుకుంటూ ఏడ్చుకుంటూ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, గట్టిగా మాట్లాడే ఇది ఉండాలి. అందరినీ తిట్టడానికేమో నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడతావు, నీకెవరో ఏదో అంటే కన్నీళ్ళు పెట్టుకుంటావు. ఈ రాష్ట్రంలో చాలామందిని చాలా రకాలుగా మరి మా పార్టీలో ఉండే నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. అప్పుడు మీ నోర్లు మూతపడ్డాయి. నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మహిళా శాసనసభ్యులను, మాజీ మంత్రులను పట్టుకొని ఈ అక్కలను నమ్ముకుంటే మీ బతుకు బస్టాండ్ అని చెప్తే ఈ అక్కలతో పాటే ఆ అక్క కూడా ఉండే అప్పుడు మంత్రిగా. కనీసం దాన్ని ఖండించలేదు, మాట్లాడలేదు. తెల్లారి 5-6 గంటలు అసెంబ్లీలో రోజంతా నిలిచి ఉండి మాకు సమయం ఇవ్వండి, ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడిగితే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు, గంటల తరబడి నిలబడితే. కానీ ఇవాళ తనకెవరో ట్రోల్ చేసినని చెప్పి ఏడ్చుకుంటా మరి తను మాట్లాడుతూ ఉంది. మీరు ట్రోల్స్ ఎవరైనా తప్పుడుగా ట్రోల్స్ చేస్తే దాని మీద పిటిషన్ ఇవ్వాలి. మీరు మంత్రి హోదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, అన్ని దర్యాప్తు సంస్థలని మీ చేతిలో ఉన్నాయి, వాళ్ళతో దర్యాప్తు చేయించాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు పండుగ చూసుకునేటట్లేరు. శాపనార్థాలతో మరి వాళ్ళ తిడుతున్న తీరు చూసి దీన్ని డైవర్ట్ చేయాలి. ఒకప్పుడు దసరా వచ్చిందంటే సంబరంగా ఊళ్ళలో బతుకమ్మ ఆడటానికి ఊర్లు ఖాళీ, హైదరాబాద్ ఖాళీ అయిపోయి
ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు, పండగ చేసుకుంటే ప్రభుత్వం కూడా వాళ్లకు బహుమతులు ఇచ్చేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయలేదనో, లేకపోతే ఆయనకేం హిడెన్ ఎజెండా ఉందో, హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది పేదల పొట్టన కొట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను కూల్చేసి రోడ్డు పాలు, బజారు పాలు చేశారు. అందులో మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడండి. వాళ్ళని సమర్థిస్తున్నారు మీరు. హైడ్రాని సమర్థించే ముందు ఇంతమంది రోడ్డున పడితే ఇది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది కాదు. అనేక ఏళ్లుగా మరి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ రోజులు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఇప్పుడేదో మేల్కొని, ఇప్పుడే పుట్టినట్టు, ఇప్పుడే వాళ్ళకి అన్నీ తెలిసినట్టు, ఇప్పుడే స్పృహ వచ్చినట్టు మరి ఊరి మీద పడి అచ్చొచ్చిన ఆంబోతులాగా పడి ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా తన్నెవరో మనసు నొప్పించిందని దానికి మేము కూడా చింతించాం, దాన్ని మేము కూడా ఖండించాం. ఎవరైనా ఖండియాల్సిందే. కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక, ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా! నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ ఘటనప్పుడు నీ నోరు అందరు చూసినరు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసినరు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఇడుస్తాం. వాళ్ళు ఇట్లా పిలిచారు, పోనందుకు వాళ్ళను అందుకని వదిలేశారు. అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు పక్కన ఉన్నారా? మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? ఎవరింట్లో ఎవరో మాట్లాడుకున్నది ఈమెకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు అనవసరంగా మహిళలు పరువు తీస్తున్నారు? ఇద్దరికిద్దరు గౌరవంగా ఉండండి. మా బాధ అంతా ఏంటంటే మా జిల్లా నుంచే ఉన్నారు, మాట్లాడొద్దు, ఏదైనా వస్తే మాట్లాడొద్దు, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటే పరిపాలన గాలికి వదిలేసిండ్రు. మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు. నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు, మీ పరిపాలన మీ మహిళల్ని, మీ కాంగ్రెస్లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు. అనవసరమైన ఆర్టీసీలో బస్సు ఫ్రీ తీసుకొచ్చి మహిళల పంచాయతీ పెట్టించిండ్రు. మీ వాళ్ళకి ఇస్తాన 2500 అతి గతి లేదు, ముసలమ్మలకు మీరు ఇస్తాన 4000 గతి లేదు, రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు, పావల వంతు కూడా కాలేదు. నా సొంతూరు సొసైటీలో 2575 మంది ఉంటే 500 మందికే అయింది, 1800 చిల్లర మంది కాలేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అటు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వట్లేరు. ఇవాళ హైదరాబాద్ అంతా సర్వనాశనమైంది. ఇవాళ హైదరాబాద్ని ఎవరు చూసినా, ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాకా వికలమైపోయింది. మీ పరిపాలనను అసహించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్కు రావాల్సిన అభివృద్ధి వెనక్కిపోతుంది. నెలకొక ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని, హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడి నుంచి దిగజారిస్తూ ఉన్నారు, కూలుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయడం, రైతు బంధు నుంచి, రైతు రుణమాఫీ నుంచి,
పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు. పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు, మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. మహిళా మంత్రులను సికండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం. ఇన్నేళ్ళు రాజకీయం చేసినాం, మంత్రి ఒకసారి కావచ్చు, ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు, కానీ 30-35 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం బయటికి రావద్దు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు, హరీష్ రావు గారు చేస్తున్న పని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను వాళ్ళు రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడిరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి. కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరూ హర్షిస్తారంటే నిన్ను అందరూ అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మానుకోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరి ఇంట్లలో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే మరి నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్నీ చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ మేము ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు, సినిమా ఫీల్డ్లో ఉండే మహిళలు కానీ సినిమా ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి, ఇంత చిన్న చూపు చేసి, అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి వర్తిస్తుంది. అందరి పిల్లలు సినిమాలో ఉంటారు. ఆమె కూడా సినిమా తీసింది, ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విద్యావంతులు, మరి బుద్ధిజీవులందరూ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు కానీ సీతక్క వ్యాఖ్యలు వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు, మహిళలు కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనత రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు. మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో. మీ విలువలు ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అన్నది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం? చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నాం. నువ్వేం చేస్తున్నావు? బజార్ మాటలు మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు. నిన్నెవరో ట్రోల్ చేస్తే ఈ పార్టీ మీద, ఆఫీస్ మీద దాడి అయింది, కేటీఆర్ గారి మీద దాడి చేయించుడైంది. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మిమ్మల్ని తప్పకుండా బజార్లో నిలబెడతాం. ఆ పని మీరు చేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ, మా మీడియా సోదరులు కూడా ఇటువంటి వాళ్లను ఏదైనా ట్రోల్ చేసే ముందో లేకుంటే పెట్టే ముందు సోషల్ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి చౌకబారు నాయకుల మాటలు తీసుకొని దాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా పోవడం సరైనది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు మరియు సత్యవతి రాథోడ్ గారికి, ఉమ్మక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మీ అందరూ తెలిసి ఇవాళ సోషల్ మీడియాలో ఏదైతే సురేఖ గారి మాటలు అవన్నీ చూసినాక విన్నాక
ఒక మహిళగా నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు, చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు. మాటికి నాగ చైతన్యనో, సమంతానో, లేకపోతే నాగార్జుననో వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా చీప్గా చేస్తుంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోడ్డు ఇడుస్తూ ఉన్నారు. సురేఖమ్మ, మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లీ కాలనీ ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసి రివర్లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూల్స్తున్న ఇళ్ళ గురించి వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైడ్రాతో అయితే మొత్తానికి మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసినాక ఏంది ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని, సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో, ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునే లేదు, మేము ఉరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీ మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా తీరుతాం. ఎందుకంటే మీరు విమర్శించే ముందు ఏదైతే ఇప్పుడు హైడ్రాలో చాలామంది, మొన్న ఒక కుటుంబం ఆమె సూసైడ్ చేసుకుంది, నిండు గర్భిణులు చాలామంది మహిళలు రోడ్డున పడి, చిన్నపిల్లలైతే రాళ్ళు కూడా పేరుకుంటూ ఇల్లు ఎట్లా కడతామా అని బాధపడుతూ అటువంటి కుటుంబాలు పడ్డ మహిళల కుటుంబాలకి అటువంటి ఓదార్చండి. మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైడ్రాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయండి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాన్ పట్టుకొస్తుంది. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇల్లు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన తల్లి మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళుగా మీరు కఠిన చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు, ఎవరిని ఫేస్బుక్లో అడ్డుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం. మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీస్తామని చెప్పేసి కొండ సురేఖని తెలియవస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కవిత గారు చాలా విషయాలు చెప్పారు. కొండా సురేఖ గారికి అంటే ఆమె కడికి వచ్చేసరికి నేను ఆడే మనిషిని, నాకు ఇట్లా జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. ఆమె ఏడుస్తుంటే అసలు ఈమె 2 సార్లు, ఇది 2వసారి ఆమె మంత్రిగా చేయడం, గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరో నూలు దండ వేస్తే ఎవరో కామెంట్ పెట్టిరని, స్క్రోల్ చేసిరని ఈ మేడవడం ఏందో నాకు అర్థం కాలే. నువ్వు ఆడమనిషిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక ప్రజలకు సేవ చేసే మనిషిగా, ఒక ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నటువంటి మనిషిగా వాళ్ళు ఎవరు అయితే స్క్రోల్ చేసిరో ఆ స్క్రోల్ చేసిన వాళ్ళను నీ ప్రభుత్వమే కదా ఎందుకు చేసిరని అడగాలి.
కానీ ఏం చేసిండ్రు? ఈ స్క్రోలు చేయడానికి, నా మీద కామెంట్ పెట్టడానికి కారకులు బీఆర్ఎస్ పార్టీ, అది కేటీఆర్ గారు అని నువ్వు ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపిస్తావా నీ మనుషుల్ని? కేటీఆర్ గారు హైడ్రా వల్ల చాలా కుటుంబాలు చితికిపోయినాయి, వాళ్ళ ఇండ్లు గూలగొట్టిరు, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేదన తెలుసుకొని వాళ్ళను ఓదార్దామని చెప్పి పోతే అక్కడ పోయి కారు మీద మీ కార్యకర్తలు, మీ గుండాలు పోయి అడ్డుకుంటారు. ఇదా మీరు చేసేటువంటి పద్ధతి? మీరు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నటువంటి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక సీనియర్ మహిళగా నువ్వేం చేయాలి? ఇవాళ ఒక చిన్నారి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మా అక్క చెల్లెళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు ఆవేదన చెందుతూ ఉంటే, ఆ కుటుంబాలన్నీ చితికిపోయి బాధపడి ఇండ్లు పోగొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళు గుర్తొస్తలేరు నీకు. ఎవడో స్క్రోల్ చేసిండు, ఆ స్క్రోల్కు కారణం బీఆర్ఎస్ పార్టీ అని నీకు, అంటే నీ గురించి నువ్వే ఏడవడము, నీ గురించి నువ్వే ఇది చేసుకుంటావే తప్ప, నీ వరకే ఆలోచిస్తావే తప్ప, ఇవాళ ఒక రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి నువ్వు నీ గురించి తప్ప మరి ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు నీకు అవసరం లేదా? అవన్నీ మర్చిపోయినరు. వీళ్ళ బాధ ఏంటంటే ఆ ప్రజల బాధలు అవసరం లేదు. ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ పట్ల ప్రేమ ఉండదు. ఎందుకు ఉండదు? కొండా సురేఖ ఏనాడన్న తెలంగాణ గురించి మాట్లాడిందా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా? ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా? తెలంగాణ ప్రజల కష్టాలు, సుఖాలు, బాధలు ఏనాడన్నా చూసిండా? వాళ్ళకు తెలంగాణ ప్రజల గోస అక్కర్లేదు, వాళ్ళ ఆవేదన అక్కర్లేదు, వాళ్ళ బాధలు అక్కర్లేదు. ఇవాళ తెలంగాణలో, ఇవాళ హైదరాబాదు నడిబొడ్డులో ఉన్నటువంటి మూసీలో పోతున్నటువంటి ఇండ్లు ఏవైతే కూలగొట్టిరో ఆ ప్రజలు వేలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతుంటే ఆ కుటుంబాలను పరామర్శించవలసింది పోయి, ఓదార్చవలసింది పోయి, అదే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని ఇవ్వవలసింది పోయి, అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాల్ని పట్టుకొని ఒక రాద్దంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను కొండా సురేఖ గారిని, కొండా సురేఖ గారు మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదానివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళ ఆవేదన చెందరా? ఒక రకులని, సమంతని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున, కేటీఆర్ మధ్యలో నువ్వేమన్నా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పిండ్రా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాద్లో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలో దానిపైన పడ్డరే తప్ప ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయాలనే సోయి లేదు. అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికే లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖబర్దార్ కొండా సురేఖ గారు, మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీ కన్నీళ్ళు,
నువ్వు ఏడుపుడు నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఇవి ఏడుపులు కానీ ఈ పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో, మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఒక మహిళగా నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు, చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా అంటే కాంగ్రెస్